హాయ్ అండి. పిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. ఈరోజు నేను తోటకూర, టమోటా, వామిటాల కారంతో పప్పు చేస్తానండి. మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఒక రెండు పెద్ద తోటకూర కట్టలు కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, మరీ పండు టమాటాలు వేయకూడదండి. కొంచెం దూరంగా ఉన్న టమాటాలు వేసానండి నేను. ఇదిగోండి, ఎందుకంటే కొంచెం చింతపండు వేయం కదండి, పులుపు రావడం కోసం దూరగా ఉన్న టమాటాలు వేసానండి నేను. దూరగా ఉన్న టమాటాలు. ఇదిగోండి, కందిపప్పు. కందిపప్పు అంటే మేమున్న మనుషులను బట్టి క్వాంటిటీ వేసుకున్నానండి. మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి, కానీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు వామిటాల కారం వంటికి చాలా మంచిదండి. వామిటాలు, ధనియాలు ఒంటికి చాలా మంచిదండి. ఆ కారం ఆల్రెడీ నేను కొట్టి పెట్టుకున్నానండి, మీకు చూపించాను వీడియోలో. అది వేసి ఇప్పుడు పప్పు వండుతానండి, మీకు చూపిస్తాను. పప్పు ఉడికించి తీసుకొస్తాను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నేను కొత్తగా పెట్టానండి, నాకు ఎడిటింగ్ రాదండి, నేర్చుకుంటున్నానండి. మీరు నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నా డివోషనల్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. నన్ను అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. నేను మీ తరఫున బాబాని తప్పకుండా ప్రార్థిస్తానండి. మీరందరూ బాగుండాలని నేను బాబాని ప్రార్థిస్తానండి. ఇప్పుడు నేను పప్పు ఉడికించి తీసుకొస్తానండి. అదిగోండి, పప్పు ఉడికిపోయింది. దీంట్లో దూర టమాటాలు వేసుకోవాలండి, పండిపోయిన టమాటాలు వేయకూడదు. ఈ పప్పులో ఈ వామిటాల కారం, ఈ దూర టమాటాలు బాగుంటుందండి. దీంట్లో వామిటాల కారంలోనే ఉప్పు, పసుపు ఉన్నాయండి. ఇంకా మనం దీంట్లో ఏం వేసుకోక్కర్లేదండి. తిరగమూత పెట్టుకుని ఆ పసుపు ఈ వామిటాల కారం వేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, వామిటాల కారం రెడీగా ఉందండి. నేను ఒక కర్రీ వండినప్పుడు వామిటాల కారం గురించి పెట్టానండి, చూపించాను మీకు, చూడండి. కాకరకాయ పులుసు చేసినప్పుడు అప్పుడు చేశానండి వామిటాల కారం. ఇదిగోండి, ఇంకా అయిపోయిందండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవాల్సిందే. ఈ కారం వేసేస్తున్నానండి, పడుతుంది ఇది. దీంట్లో ఇంకా కరివేపాకు, మెంతి కూర ఏం వేయక్కర్లేదండి. ఎందుకంటే ఈ వామిటాల కారమే టేస్ట్ అండి. ఈ వామిటాల కారం టేస్ట్, ఈ టేస్ట్ ఫుల్గా మనకు తెలియాలంటే ఈ పప్పు ఇలాగే తినాలండి. ఏ ఫ్లేవర్ అన్నీ తెలియాలండి మనకి. ఫ్లేవర్స్ అన్నీ తెలియాలంటే అన్నిట్లోనూ కరివేపాకులు, కొత్తిమీరలు వేసేయకూడదండి, వేసేయకూడదు. ఏ ఫ్లేవర్ కావాలి, ఫ్లేవర్ ఆస్వాదించాలండి. అందుకేనండి రుచి కొద్దీ కూరలు అండి. ఎన్ని కూరలు ఉన్నాయో శాకాహారంలో, ఎన్ని కూరలు ఉన్నాయండి, చాలా ఉన్నాయండి కూరలు శాకాహారంలో. నేను అవన్నీ మీకు చేసి చూపిస్తానండి. మీరు ఇంకేమైనా అడిగితే నేను అది కూడా చేసి చూపిస్తానండి. ఈ కారం సరిపోతుందండి. ఇది మిక్సీలో వేసి తిప్పేసి పప్పు గుత్తి పెట్టి మెత్తగా అలా టేస్ట్ తెలియదండి. ఇలాగే ఉండాలి పప్పు. ఏ పప్పు అయినా ఇలాగే ఉండాలండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే ఉండాలండి పప్పు. మీకు కొంచెం పలుచగా కావాలంటే కాస్త నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్లు పప్పులోనే పోయాలండి. ఇప్పుడు చల్లారిన నీళ్ళు పోస్తే ఆ టేస్ట్ బాగోదండి, టేస్ట్ బాగోదు. పప్పులో మనం పోసేటప్పుడే మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకుని, పప్పు ఎన్ని విజిల్స్ ఉడికిపోతుందో చూసుకుని తీసేసుకొని తిరగమూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు కలిపితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. బాగుంటుంది అది కూడా, కానీ ఆ టేస్ట్ ఇలా ఉండదండి, ఇంకో రకంగా ఉంటుంది అది. అయిపోయిందండి. ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకుందామండి. దీంట్లో తిరగమూత పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. తిరగమూత పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించానండి, ఆయిల్ పోసాను. దీంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు అప్పటికప్పుడు మీరు తినేసేట్లయితే వేసుకోండి. లేదంటే పప్పులో నానిపోతాయండి, అవి పప్పులో నానిపోతాయి. అప్పటికప్పుడు తినేసేట్లయితే పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకుని ఘాటుగా తిరగమూత పెట్టాలండి. తిరగమూతలోనే ఉంటుంది టేస్ట్. మనం ఎన్ని కారాలు వేసినా
కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపగుళ్ళు. నా దగ్గర చాయ్ మినపప్పు లేదండి, తెప్పిస్తానండి ఈసారి. ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి, తెప్పిస్తానండి. నూనె కాకుండా వేసానండి, సారీ. నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఆదరించండి. మీరందరూ నా కుటుంబ సభ్యులైనప్పుడు నన్ను కూడా ఆదరించాలండి మీరు. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, 3 ఎండుమిరపకాయలు వేసానండి నేను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదండి, అందుకే నేను మీకు చూపించలేదు. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయలేదండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అంతేనండి. ఇంగు వేయాలండి, ఇంగు కూడా వేస్తాను ఇప్పుడు. ఒక 1/2 స్పూన్ ఇంగువ. అసలు ఇంగువ లేదే మాకు ముద్ద దిగదండి, ఇంగువ ఉండాలి, అన్నిట్లోనూ ఇంగువ ఉండాలండి. ఈ వామిటాల కారంలో ఇంగువ భలే ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా డివోషన్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బిఎస్ఎస్ రుచుల్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను సబ్స్క్రైబ్ చేస్తారని. తిరగమాత వేగిపోయిందండి. ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి పప్పులో. ఇదిగోండి, ఇప్పుడు సౌండ్ వస్తుందండి. ఇదిగోండి, ఈ సౌండ్లు కూడా నేనే ఎడిట్ చేయట్లేదండి. వంట చేసినప్పుడు సౌండ్ రావడం కామన్ అండి. అది ఎడిట్ చేసేసి న్యాచురల్గా లేకుండా అలాగ పెట్టట్లేదండి. నేను ఎడిట్ చేయట్లేదు. ఏంటి సౌండ్లు ఎడిట్ చేయట్లేదు అని అనుకోదు. ఎడిటింగ్ కూడా రాదు, అయినా కూడా నేను కొంచెం నేర్చుకున్నాను, అయినా కూడా ఎడిట్ చేయట్లేదండి నేను. ఎందుకంటే వంట చేసినప్పుడు ఆ సౌండ్ న్యాచురల్ అండి, న్యాచురల్ సౌండ్స్ అవి. దాన్ని ఎడిట్ చేయడం, ఆర్టిఫిషియల్గా పెట్టడం ఇష్టం లేక నేను ఎడిట్ చేయట్లేదండి, యాజ్ టీజ్గా పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో పప్పు, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.